జై సీతారాం. ఈరోజు సెప్టెంబర్ 22వ తారీఖు అంతర్జాతీయ కూతుళ్ల దినం, ఇంటర్నేషనల్ డాటర్స్ డే. ఈ సందర్భంగా కూతుళ్లు కలిగిన తల్లిదండ్రులందరికీ హృదయపూర్వక శుభాభినందనలు. రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం, మేల్ రూల్ ఫెయిల్, ఫిమేల్ రూల్ హెయిల్. ఇది ఒక నూతన సిద్ధాంతం, సీతారామ ధర్మ ప్రచార క్షేత్రం. ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమం. గతాన్ని మార్చలేము, భవిష్యత్తును మార్చుకుందాం. కూతురు లేని ఇల్లు ఇల్లు కాదు. అటువంటి ఇల్లు కాని ఇంటిలో నేను నా అర్ధాంగి నివసిస్తున్నాం. అంటే నాకు కూతురు లేదు. మగపిల్లవాడంటే ప్లస్ అని, ఆడపిల్లంటే మైనస్ అని అందరూ అనుకునే రోజుల్లోనే రెండో సంతానంగా ఆడపిల్ల పుట్టాలను కోరుకున్నాము నేను నా అర్ధాంగి. కానీ ఆ అదృష్టానికి నోచుకోలేదు. రెండోసారి కూడా కొడుకే పుట్టాడు. పోనీలే, మూడోసారైనా ఆడపిల్ల పుట్టకపోతుందా అనుకున్నాం. కానీ ఇంకా చాలు అని పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించారు మా అత్తమామలు. వాళ్లకు 4 కూతుళ్ళు, ఆ తర్వాత ఒక కొడుకు. మా నాన్నగారికి 3 కొడుకులు, 4 కూతుళ్ళు. అంటే నాకు ఒక అక్క, 3 చెల్లెళ్ళు. అందరికీ నేనంటే ప్రాణం. నాకు వాళ్ళంటే ప్రాణమే. అంతవరకు అదృష్టవంతుణ్ణే. మా అన్నయ్యకు ఒక కూతురు, మా తమ్ముడికి ఒక కూతురు, మా అక్కకు 2 కూతుళ్ళు, మరో 2 చెల్లెళ్లకు చెరవ కూతురు, మా ఆఖరి చెల్లాయికి 2 కూతుళ్ళు. ఇక నా అర్ధాంగి వైపు చూస్తే తన 2 చెల్లెళ్లకు ఒక్కో కూతురు, తమ్ముడికి 1 కూతురు, మూడో చెల్లెలకి 3 కూతుళ్ళు. ఆమెను చూస్తే మాకు మరీ అసూయ, 3 కూతుళ్ళని. ఏం చేస్తాం? కన్న కూతురు లేని దురదృష్టవంతులం మేము. దేవుడు ఎందుకు మాకు కూతుళ్ళని ఇవ్వలేదో అని అనుకోవడం తప్ప ఏమి చేయలేం కదా. మాకు కూతురు లేకపోయినా మా అన్నదమ్ముల కూతుళ్ళు, అక్క చెల్లెళ్ళ కూతుళ్ళు, మా మరదళ్ళ కూతుళ్ళు, మా బావమరిది కూతురు అందరూ మా కూతుళ్ళే అనుకుంటాం. కానీ కన్న కూతురు లేదనే బాధ అప్పుడప్పుడు గుండెల్లో కలుక్కుమంటుంటుంది. పర్వాలేదు, భగవంతుడు మాకు ప్రసాదించిన 2 కొడుకుల్ని మాకు చేతనైనంతలో క్రమశిక్షణతో పెంచాం. ఎంత చక్కగా పెంచామంటే మా కొడుకులిద్దరూ తమ భార్యలను పువ్వుల్లో పెట్టుకొని కాదు గుండెల్లో పెట్టుకుని చూసుకునే గుణాన్ని మా పెంపకంలో అందించామని సగర్వంగా చాటుకోగలం. నా నూతన సిద్ధాంతం ప్రకారం చెప్పాలంటే మా కొడుకులిద్దరినీ శ్రీరామచంద్రుల్లాగా పెంచాం. మాకు కూతుళ్ళను ఇవ్వకుండా అన్యాయం చేసిన దేవుడు మా 2 కొడుకులకు చెరో కూతుర్ని ఇచ్చి మా దురదృష్టాన్ని అదృష్టంగా మార్చాడు. ఇప్పుడు మాకు 2 మనవరాళ్ళు. నా పెద్ద మనవరాలికి పెళ్ళయింది. దానికి కవలలు, కూతురు కొడుకు. అంటే నాకు ముని మనవుడితో పాటు ఒక ముని మనవరాలు కూడా. అంతకంటే అదృష్టం ఏముంటుంది? ముందే చెప్పాను కదా, గతాన్ని మార్చలేము, భవిష్యత్తును మార్చుకుందామని. వచ్చే జన్మలోనైనా మాకు 4 కూతుళ్ళని ఇవ్వమని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. ఇది నా కథ. ప్రతి కథలోనూ ఒక నీతి ఉండాలి కదా. నా కథలో నీతి, ఆడపిల్ల లేని ఇల్లు ఒక ఇల్లు కాదు. ఆడపిల్లలు ఇంటికి భారం కాదు, భాగ్యం. మన మగపిల్లలను శ్రీరామచంద్రులుగా పెంచితే ప్రపంచంలోని ఆడపిల్లలు క్షేమంగా ఉంటారు. స్త్రీ జాతి క్షేమంగా ఉంటేనే ప్రపంచం క్షేమంగా ఉంటుంది. రామరాజ్యం సీతమ్మలకే సాధ్యం, మేల్ రూల్ ఫెయిల్, ఫిమేల్ రూల్ హెయిల్. ఇది ఒక నూతన సిద్ధాంతం, సీతారామ ధర్మ ప్రచార క్షేత్రం. ఇది ఒక నూతన సైద్ధాంతిక ఉద్యమం. గతాన్ని మార్చలేము, భవిష్యత్తును మార్చుకుందాం. మరోసారి కూతుళ్ళున్న తల్లిదండ్రులకు అంతర్జాతీయ కూతుళ్ల దినోత్సవం సందర్భంగా శుభాభినందనలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, జై సీతారాం.